శ్రామలో ఎంటర్ చేసేయండి. అయిపోయిందా? ఓకే, క్రియేట్ న్యూ వర్చువల్ మెషిన్. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టలేషన్ డిస్క్ ఇమేజ్ ఉంది కదమ్మా, సెకండ్ది, అది క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. సెకండ్ వన్ ఇన్స్టాల్ డిస్క్ ఇమేజ్, అది క్లిక్ చేయండి. బ్రౌజ్. ఆ ఫైల్ ఎక్కడ ఉంది చూడండి, డౌన్లోడ్స్ లో ఉందా? ఇది సార్. ఎక్కడ? డౌన్లోడ్స్ ఉంటుందమ్మా, డివిడీస్ దాంట్లో కాదు అది. ఓకే. క్లిక్ చేయండి. సెంటోస్ ఓపెన్. ఓకే, డిడక్ట్ అయింది. నెక్స్ట్ హార్డ్వేర్ క్లిక్ చేయండి. కస్టమైజ్ హార్డ్వేర్. మీది ఎంత జీబీ ర్యామ్ ఇది? ఎక్కువ సార్. 4 జీబీయా 8 జీబీయా? 8 GB సార్. ఓకే, దానికి 2 జీబీ ఇచ్చేసామ్మా. ఓకే, క్లోజ్ చేసి అది కింద క్లోజ్ ఉంది చూడమ్మా. ఫినిష్. ఓకే, ఫినిష్. అది కొంచెం పెద్దగా చేయరా స్క్రీన్ అది? ఇది ఎంటర్ చేయండి. అది ఏంటి సార్? ఇది డౌన్ ఆరో అప్ ఆరో ఉంది కదా, ఒకసారి డౌన్ ఆరో చేయండి, తర్వాత అప్ ఆరో ఇవ్వండి. ఆరో ఉంది కదా, అది కాదమ్మా, ఆరో మార్క్స్ ఉంది కదా మీ దగ్గర, అప్ ఆరో డౌన్ ఆరో స్పేస్ బార్. అదే సార్ చేశాను. ఓకే చేశాను సార్. ఓకే, ఇన్స్టాల్ సెంటోస్ పైన పెట్టండి అది. ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఇన్స్టాల్ సెంటోస్. ఏదైనా ఒక కీ ప్రెస్ చేయండి. అగైన్ ఎంటర్ సార్. ఎంటర్ చేయండి. చేశాను. కంటిన్యూ. వెయిట్ చేయండి, అది ఓపెన్ అవ్వనివ్వండి. ఓకే, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్, సాఫ్ట్వేర్ సెలెక్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సాఫ్ట్వేర్ సెలెక్షన్ కింద జీనోమ్ డెస్క్టాప్ అని ఉన్నది చూడండి.
కింద నుంచి సెకండ్ వన్, జీనోమ్ డెస్క్టాప్. యా, డన్. Yeah. డన్ అని ఇవ్వండి. మళ్ళీ వెయిట్ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి అమ్మా. డన్ అని ఇవ్వండి. అక్కడ మీరు వెరిఫై చేయలేదు ఇంకా. డన్ అని ఇవ్వండి అక్కడ ఓన్లీ. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. అది కాదు, కిందికి స్క్రోల్ చేయండి. డన్ అని ఇవ్వండి అక్కడ. మీరు Sure. వాయిస్ పాయింట్ ని కొంచెం రైట్ చూడండి, అది అక్కడ ఉన్న చూడండి. దాని కిందికి రండి. నెట్వర్క్ అండ్ హోస్ట్ నేమ్ మీద Yeah. క్లిక్ చేయండి. నెట్వర్క్ అండ్ హోస్ట్ నేమ్. ఆ ఈథర్నెట్ ఆన్ చేయండి. అక్కడ ఆఫ్ ఉంది కదా, ఆన్ చేయండి. డన్. Yeah. Okay, sir. డన్. అప్లై కదా, డన్. Yeah. ఓకే, ఇన్స్టలేషన్ డెస్టినేషన్ మీద క్లిక్ చేయండి. అక్కడ 20 GB మీద క్లిక్ చేయండి. డన్ అని ఇవ్వండి. ఓకే, బిగిన్ ఇన్స్టలేషన్. రూట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఇవ్వండి. డిఫాల్ట్గా రెడ్ హ్యాట్ అని ఇవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. చాలా పాస్వర్డ్ ఇవ్వాలి కదా. రూట్ పాస్వర్డ్ Members. రెడ్ హ్యాట్ అని ఇవ్వండి. REDHAT. రెడ్ హ్యాట్ REDHAT. Yeah. ఎందుకంటే వేరే దాన్ని కూడా మనం పాస్వర్డ్ ఇస్తాం కదా, సో డిఫాల్ట్ గా మనం ఇస్తే అయిపోతుంది. REDHAT. Done, sir. ఓకే, డన్. Yeah. ఓకే, ఒక్క 15 minutes పడుతుందమ్మా, వెయిట్ చేయండి. Okay, sir. ఒక 15 minutes పడుతుంది. Stop sharing, sir. ఏంటమ్మా?
ఏమైంది? 40 వస్తుందా? Okay. సో గెట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ గెట్ అడుగుతారు డిడ్ యూ వర్క్ ఆన్ ఎనదర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. సో మీరు జస్ట్ చెప్పొచ్చు అంటే ఇన్ ఆర్ ఆర్గనైజేషన్ వి యూస్ గిట్ అని చెప్పొచ్చు. ఓకే, వేరే టూల్స్ ఏముంటాయి అంటే సివిఎస్ అని ఉంటుంది, ఎస్విఎన్ అని ఉంటుంది, తర్వాత మర్క్యూరీ అని ఉంటుంది ఇంకోటి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ గిట్ ఇలా వేరే టూల్స్ యూస్ చేస్తారు. మర్క్యూరీ అండ్ గిట్ ఆర్ ఆల్మోస్ట్ ఐడెంటికలీ సేమ్, బట్ ఆల్మోస్ట్ ఆల్ 80% కంపెనీస్ ఇదే యూస్ చేస్తారు. ఓకే, సో అందుకే మనం గిట్ నేర్చుకుంటాం. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ సోర్స్ ఇది. సో మనం నేర్చుకుంటున్న అన్ని టాపిక్స్ కూడా ఓపెన్ సోర్సే ఉంటుంది. సో గిట్ ఈస్ ఆల్సో అన్ ఓపెన్ సోర్స్. ఓకే, మనకి 2 కైండ్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ ఉంటుంది. ఒకటి వచ్చేసి సెంట్రల్ రెపో ఉంటుంది, రెపాజిటరీ అంటుంది అని, రెపో ఇస్ నథింగ్ బట్. తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ రెపాజిటరీ అని ఉంటుంది. ఓకే, సో గిట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో సెంట్రల్ కి డిస్ట్రిబ్యూటెడ్ చెప్తాను చూడండి. ఏబుల్ టు సీ దిస్ ఇమేజ్? యా. సో దిస్ ఇస్ ది ఫస్ట్ ఇమేజ్ ఏదైతే కనిపిస్తుందో ఇది సెంట్రల్ రిపాజిటరీ అండ్ సెకండ్ ఇస్ అ డిస్ట్రిబ్యూటెడ్ రిపాజిటరీ. ఓకే, ఇంతకుముందు ఎట్లా ఉంటుందంటే లైక్ సపోజ్ మీ ప్రాజెక్ట్ ఇక్కడ యుఎస్ లో ఉందనుకోండి. ఓకే, సో మీరు ఏదైతే డెవలపర్ కోడ్ రాస్తాడో ఆ కోడ్ రాసిన తర్వాత కోడ్ ని పుష్ చేస్తారన్నమాట. ఓకే, ఆ పుష్ చేసే దగ్గర దాన్ని సెంట్రల్ రిపాజిటరీ అంటారు. సో ఇప్పుడు సిస్టమ్ ఏ సిస్టమ్ బి అని ఉంది కదా. ఓకే, ది డెవలపర్ 1 డెవలపర్ 2 అనుకోండి. సో వీళ్ళిద్దరు కోడ్ రాస్తున్నారు. కోడ్ రాసిన తర్వాత వాడు డైరెక్ట్ గా ఇక్కడ ఈ సర్వర్ కి రిపాజిటరీకి పుష్ చేస్తాడు, అంటే సెంట్రల్ రిపాజిటరీకి పుష్ చేస్తాడు. బై ఛాన్స్ ఇక్కడ ఏదైనా ఇష్యూస్ వచ్చినా, ఇప్పుడు ప్రాబ్లం అయినా కూడా కోడ్ ని మళ్ళీ రీగెయిన్ చేయలేరు అన్నమాట. ఓకే, సో అగైన్ దిస్ డెవలపర్ హ్యాస్ టు రైట్ ఫ్రమ్ స్క్రాచ్. సో అదే డిస్ట్రిబ్యూటెడ్ లో ఎలా ఉంటుందంటే
అగైన్ సిస్టమ్ ఏ సిస్టమ్ బి లైక్ డెవలపర్ 1 డెవలపర్ 2 అనుకోండి. ఓకే, అండ్ సర్వర్ రిపాజిటరీ మీ ల్యాప్టాప్ అనుకోండి. ఓకే, మీ ల్యాప్టాప్ లోనే గిట్ అని చెప్పి ఒకటి ఇన్స్టాల్ ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత గెట్ ఇనిట్ అని చెప్పి ఒక లోకల్ రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తారు. ఓకే, డెవలపర్ కోడ్ రాయాలంటే ఏదైనా ఒకటి ఇది ఉంటుంది కదా, కోడ్ ఎడిటర్ యూస్ చేస్తారు. లైక్ ఆటమ్ ఉంటుంది, నోట్ ప్లస్ ప్లస్ ఉంటుంది. సో డిఫరెంట్ ఎడిటర్స్ యూస్ చేస్తారు. ఒకసారి ఆ ఎడిటర్స్ నుంచి కోడ్ రాసిన తర్వాత కోడ్ ని కామెంట్ చేస్తారు, యాడ్ చేస్తారు, తర్వాత పుష్ చేస్తారు ఆ కోడ్ ని. ఓకే, సో కోడ్ ని అక్కడ అన్ని రాసుకొని ఒక వాళ్ళ లోకల్ రిపాజిటరీ ఒకటి సేవ్ చేసుకుంటారు. ఒకసారి వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, ఈ సర్వర్ రిపాజిటరీ అంటే ఈ ల్యాప్టాప్ లోకల్ రిపాజిటరీ నుంచి ఈ సర్వర్ రిపాజిటరీకి పుష్ చేస్తారు అన్నమాట. Okay. If anything goes wrong with this also, they'll have a copy. Okay, ఇక్కడ అనేది కాపీ అనేది ఉండదు, ఇక్కడ కాపీ అనేది ఉంటుంది. ఎవరీ డెవలపర్ కూడా వాడి దగ్గర ఒక కాపీ ఉంటుంది. ఓకే, ఇక్కడ కోడ్ ని మనం పుష్ చేయొచ్చు, పుల్ చేయొచ్చు. పుష్ చేయడం అంటే మనం కోడ్ రాసిన తర్వాత మనం పుష్ చేసేదాన్ని పుష్ అంటారు. పుల్ అంటే మనకు అక్కడ ఏదైనా కోడ్ కావాలంటే అక్కడ నుంచి పుల్ చేసుకోవచ్చు. టెర్మినాలజీస్ ఇంపార్టెంట్, పుష్ అండ్ పుల్. ఓకే, అండ్ కోడ్ రాసిన ప్రతిసారి మనకు ఒక కమిట్ ఐడి వస్తుంది. ఇక్కడ కమిట్ అని ఉన్నది చూడండి, జస్ట్ ఓన్లీ ఒక కమిట్ ఐడి అని వస్తుంది. జస్ట్ డెవలపర్ కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ ని యాడ్ చేస్తారు, యాడ్ చేసిన తర్వాత కమిట్ చేస్తారు. ఓకే, సో కమిట్ ప్రతిసారి ఒక కమిట్ ఐడి అని వస్తుంది. ఓకే, సో యూనిక్ కమిట్ ఐడి వస్తుంది. సో ఒక్కసారి మనము కమిట్ చేసిన తర్వాత ఒక స్నాప్ షాట్ తీస్తుంది అన్నమాట. ఓకే, సో అక్కడ దాకా అంటే లైక్ 40% ప్రాజెక్ట్ దగ్గర మనము కమిట్ చేసినాం అనుకోండి, కోడ్ రాసిన తర్వాత అక్కడ ఒక స్నాప్ షాట్ తీసుకుంటుంది. 60% దగ్గర ఇచ్చేసినాం అనుకోండి, అక్కడ ఒక స్నాప్ షాట్ తీసుకుంటుంది. అంటే ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు అయితే మనం కమిట్ చేసి పుష్ చేస్తున్నామో అక్కడక్కడ దాకా ఒక స్నాప్ షాట్స్ అనేది తీసి పెడుతుంది అన్నమాట గెట్ మనకి. ఓకే, సో అది మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సో మనకి కమాండ్స్ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే, ఒక లోకల్ రిపాజిటరీని క్రియేట్ చేసుకోవాలనుకోండి, అంటే మన ల్యాప్టాప్ లో అంటే మన వర్క్ లొకేషన్ లో గెట్ ఇనిట్ అని అంటాం. ఓకే, గెట్ ఇనిట్ అంటే ఒక లోకల్ రిపాజిటరీని ఒకటి క్రియేట్ చేస్తుంది. ఓకే, తర్వాత దీని తర్వాత మనము ఇంకొకటి ఒకసారి కోడ్ రాసేసి సేవ్ చేసినాం అనుకోండి, ఇక్కడ మనకి 2 ఏరియాస్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వర్కింగ్ ఏరియా ఉంటుంది, సెకండ్ వచ్చేసి స్టేజింగ్ ఏరియా ఉంటుంది. ఓకే, వర్కింగ్ ఏరియా ఇస్ నథింగ్ బట్ మనం కోడ్ రాసినప్పుడు అదంతా వర్కింగ్ ఏరియా వెళ్తుంది. స్టేజింగ్ ఏరియా వచ్చేసి మనం కోడ్ ని యాడ్ చేయడము, కామెంట్ చేయడం, పుష్ చేయడం అంతా స్టేజింగ్ ఏరియాకి వస్తుంది. ఒకసారి వర్కింగ్ ఏరియా అయిన తర్వాత స్టేజింగ్ ఏరియా చూసుకుంటే మనం ఫైల్స్ యాడ్ చేయాలి. సో గెట్ యాడ్ తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ ఏదైనా ఉంటే ఫైల్ నేమ్ ఇస్తాం. ఓకే, సపోజ్ లైక్ మన దగ్గర ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 ఉన్నాయి. ఒకటేసారి 4 ఫైల్స్ యాడ్ చేయాలనుకోండి, గెట్ యాడ్ స్పేస్ ఇచ్చేసి డాట్ అని ఇస్తాం. ఓకే, ఒకటేసారి 4 ఫైల్స్ యాడ్ అయిపోతుంది. మనకు ఒకటే ఫైల్ కావాలి అంటే గెట్ యాడ్ ఓన్లీ ఫైల్ నేమ్ ఇస్తాం. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఆల్ ది 4 ఫైల్స్ టు ది స్టేజింగ్ ఏరియా, గెట్ యాడ్ డాట్ అంతే. ఓకే, సో దీని తర్వాత యాడ్ చేసిన తర్వాత కమిట్ అని ఇవ్వాలి. సో గెట్ కమిట్ -m స్పేస్ ఇచ్చేసి డబుల్ కోట్స్ తో ఈ కమిట్ మెసేజ్ అంటారు దీన్ని. ఈ కమిట్ మెసేజ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు, లైక్ ఫైల్ యాడెడ్ అని చెప్పి నేను పెట్టుకుంటాను. ఓకే, ఎనీ మెసేజ్ మీరు ఇవ్వచ్చు, అది జస్ట్ మీ రిఫరెన్స్ కోసం అది. ఓకే, తర్వాత స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే గెట్ స్టేటస్ అని ఇవ్వాలి. గిట్ స్టేటస్ లో మీకు మొత్తం స్టేటస్ చూపిస్తుంది, అంటే వర్కింగ్ ఏరియాలో ఉందా అంటే ఆల్ డైరెక్టరీ క్లీన్ ఉందా అని చెక్ చేసుకోవచ్చు. తర్వాత లాగ్ అని ఉంటుంది, గెట్ లాగ్, మీరు గెట్ లాగ్స్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి కోడ్ రాసిన తర్వాత మీ ఉన్న లోకల్ రిపాజిటరీ నుంచి లోకల్ టు డిస్ట్రిబ్యూటెడ్ రిపాజిటరీకి పుష్ చేయడానికి
పుష్ చేయడానికి గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని ఇస్తారు. ఆరిజిన్ మాస్టర్ అని ఇచ్చినప్పుడు మీ కోడ్ అనేది పుష్ అవుతుంది. ఓకే, ఇక్కడ దాకా ఏమైనా అర్థమైందా? ఏంటండి? యా, అర్థమైంది. అర్థమైందా? ఓకే, సో ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది గిటబ్ అని ఇంకోటి ఉంటుందండి, అది మీరు సైన్ అప్ అవ్వాలి. అది సో ఇట్లా ఉంటుంది గిటబ్ది. ఓకే. సో దీన్నే మనం సెంట్రల్ రిపాజిటరీ అనొచ్చు. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నమాట. జస్ట్ ప్రాజెక్ట్ ఇట్లా క్లిక్ చేస్తే సో మీకు ఇట్లా వస్తుంది అన్నమాట ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి మీరు ఒక కొత్త రిపాజిటరీ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ రిపాజిటరీ అని ఇవ్వచ్చు. ఓకే. ఇక్కడ ఏదైనా ఒక నేమ్ ఇవ్వచ్చు, లైక్ రెయిన్బో ప్రాజెక్ట్ అని పెట్టుకోవచ్చు. డిస్క్రిప్షన్ మీరు ఇవ్వచ్చు, అది ఆప్షనల్. అది సో రిపాజిటరీ ఎప్పుడు పబ్లిక్ లో ఉండాలి, ప్రైవేట్ అయితే మీకు చార్జెస్ పడుతుంది. ఓకే, పబ్లిక్ లోనే ఉండాలి. నేను ఇనిషియలైజ్ రిపాజిటరీ విత్ రీడ్మీ అని ఇస్తాను. సో ఒకటి ఇక్కడ రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేశాను. ఇది ఓపెన్ అయింది. సో ఇక్కడ ఒక డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేస్తాను, KDA అని చెప్పేసి. ఓకే. ఇక్కడ ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు.
జస్ట్ లైక్ రెయిన్బో అని పెడతాను. ఓకే, ఎల్ఎస్ ఇస్తే నాకు ఆల్రెడీ ఇక్కడ ఒక డైరెక్టరీ ఒకటి క్రియేట్ అయిపోయింది, సిడి రెయిన్బో అని ఇస్తాను. సో ఐ జస్ట్ చేంజ్ మై డైరెక్టరీ టు రెయిన్బో. ఫైల్స్ ఏం లేదు, నేను ఇక్కడ ఫస్ట్ ఒక గెట్ ది రిపాజిటరీ ఒకటి ఇనిషియలైజ్ చేస్తాను. సో దానికి గెట్ ఇనిట్ అని ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఇనిషియలైజింగ్ ఎంటీ రిపాజిటరీ అని ఇచ్చింది. ఇది పాత్ అనమాట, /root/rainbow.get. సో ఓకే, ఇది పాత్. నేను ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, టచ్ కలర్ అని ఇస్తాను. రెయిన్బో అని పెట్టాం కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ టైమ్ మోడ్ ఇచ్చేసి నేను ఏదైనా కలర్స్ లో ఒకటి రాస్తాను, రెడ్ లైక్ బ్లూ. ఓకే, సేవ్ చేస్తాను. సో ఇదంతా డెవలపర్స్ పాత్ అనుకోండి. ఓకే, లైక్ వాళ్ళు కోడ్ రాయడం, వాళ్ళు పుష్ చేయడం. సో ఇది మనం వర్కింగ్ ఏరియా ఉన్నాము. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ గెట్ స్టేటస్ అని చూస్తాను అనుకోండి. ఓకే, గెట్ స్టేటస్ అని ఇస్తే చూడండి, మాస్టర్ బ్రాంచ్ లో ఉంటుంది అన్ట్రాక్డ్ ఫైల్స్. ఓకే, యూజ్ గెట్ యాడ్ ఫైల్ అంటే ఫైల్ ని యాడ్ చేయమంటుంది. ఓకే, సో జస్ట్ మనం గెట్ యాడ్ చేద్దాం. జస్ట్ గెట్ యాడ్. సో ఇది నా ఫైల్ నేమ్ కలర్ కాబట్టి నేను ఇక్కడ కలర్ అని ఇచ్చాను. సో జస్ట్ యాడ్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ గెట్ స్టేటస్ చూడండి, ఇంతకు ముందు అన్ట్రాక్డ్ ఫైల్స్ అని ఇచ్చింది, ఇక్కడ చూడండి అన్ట్రాక్డ్ ఫైల్స్ చేంజెస్ టు బి కమిటెడ్ అని ఇచ్చింది, కమిట్ చేయమంటుంది చేంజెస్. ఓకే, జస్ట్ టర్మినల్ క్లియర్ చేసి గెట్ కమిట్ -m ఫైల్ యాడెడ్ అని ఇస్తాను. ఇక్కడ స్టేటస్ మెసేజ్ మీరు వేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ గెట్ స్టేటస్ చూస్తే ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్ అని వస్తుంది చూడండి, వర్కింగ్ డైరెక్టరీ క్లీన్. ఓకే, తర్వాత లాగ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. గెట్ లాగ్ అని ఇస్తే ఇక్కడ చూడండి, ఇది మీరు కమిట్ చూస్తే కమిట్ ఐడి ఇది ఏదైతే ఉందో ఇది కమిట్ ఐడి ఇది. ఓకే, మీరు ప్రతిసారి కమిట్ చేసిన ప్రతిసారి ఒక కమిట్ ఐడి వస్తుంది. ఓకే, సో ఇది కమిట్ ఐడి వస్తుంది. సో ఆథర్ నేను నేమ్ ఇవ్వలేదేమో, నేను జస్ట్ చూపిస్తాను. తర్వాత డేట్ కూడా మనకు చూపిస్తుంది, ఏ డేట్ లో మనం క్రియేట్ చేస్తాం అనేది. జస్ట్ లైక్ ఆథర్ కూడా క్రియేట్ చేసాము. గెట్ కాన్ఫిగ్ global name. సో ఇది మీరు కూడా ఇవ్వాలండి. ఇది కాన్ఫిగ్ ఏంది అనేది మీరు ఇప్పుడు నెంబర్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు కదా, లైక్ కపుల్ ఆఫ్ లైక్ డెవలపర్స్ ఉన్నారు అనుకోండి, ఏ డెవలపర్ కోడ్ కమిట్ చేసినా మనకు ఐడియా ఉండదు. ఓకే, సో ప్రతి డెవలపర్ కి ఆ పర్టికులర్ రిపాజిటరీలో వర్క్ చేసేటప్పుడు ఇట్లా కాన్ఫిగ్ అని ఇస్తాం. ఓకే, సో తర్వాత ఏదైనా మిస్టేక్స్ చేసినా కూడా ఓవర్ సైడ్ నుంచి వచ్చింది అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అన్నమాట. ఓకే, సో నేను జస్ట్ గెట్ కాన్ఫిగ్ -n లిస్ట్ అని ఇస్తే ఇట్లా వచ్చేసింది చూడండి. తర్వాత ఇంకొక ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను, టచ్ యూనికాన్ అని ఇస్తాను. సో యూనికాన్ ఇన్సర్ట్, this is my first get classes. ఓకే, జస్ట్ నేను దీన్ని సేవ్ చేసిస్తాను. తర్వాత గెట్ యాడ్ డాట్ అని ఇస్తాను. ఒకటే ఫైల్ ఉంది కదా, నేను ఫైల్ నేమ్ అని ఇవ్వచ్చు, డాట్ అని ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా తీసుకుంటుంది. తర్వాత గెట్ కమిట్ -m
న్యూ ఫైల్. ఓకే, ఇప్పుడు గెట్ లాగ్ చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఆథర్ లో చూడండి రూట్, తర్వాత రూట్ మాస్టర్ అని ఇచ్చింది. ఓకే, తర్వాత నేను కాన్ఫిగ్ ఇచ్చిన తర్వాత నా నేమ్ ఐడి, నా పాస్వర్డ్, నా ఈమెయిల్ ఐడి వచ్చింది చూడండి. ఆథర్ నా నేమ్, తర్వాత నా ఈమెయిల్ ఐడి వచ్చింది. ఓకే, సో కమిట్, ఇది ఒక కమిట్ మెసేజ్, కమిట్ ఐడి ఇది, తర్వాత ఇది కూడా ఒక కమిట్ ఐడి. ఓకే. మీరు ఏదైతే కమిట్ చేస్తారో అది స్టార్టింగ్ లోనే చూపిస్తుంది అన్నమాట. అంటే లేటెస్ట్ కమిట్ చూపిస్తుంది ఇక్కడ గెట్ లాగ్ లో ఫస్ట్ లో మీకు. ఇదేమో ప్రీవియస్ గా మనం వర్క్ చేసింది. ఓకే, ఎప్పుడైనా సరే గెట్ లాగ్ అని ఇస్తే రీసెంట్ గా చేసిన కమిట్ మాత్రమే ఫస్ట్ లో చూపిస్తుంది. ఓకే, టర్మినల్ క్లియర్ చేస్తాను. సో ఇది మన గిటప్ ప్రాజెక్ట్ కాబట్టి, సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ కోడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 2 చూపిస్తుంది. ఇక్కడ HTTPS అండ్ యూస్ SSH అని ఉన్నది. SSH నేను జస్ట్ దీన్ని కాపీ చేస్తాను. కాపీ చేసి git add get remote add origin. ఈ కమాండ్ గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఎవ్రీ టైమ్ రియల్ టైమ్ లో మీరు అయితే కమాండ్ యూజ్ చేయరు, కానీ ప్రాక్టీస్ లో అయితే యూజ్ చేస్తారు. ఓకే, గెట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని ఇచ్చి ఇక్కడ ఏదైతే కాపీ చేసుకున్నామో ఇది పేస్ట్ చేయాలి. ఓకే, తర్వాత గెట్ క్లోన్ అంటే ప్రాజెక్ట్ ని మొత్తం మనం క్లోన్ చేస్తున్నాం అనమాట. సో జస్ట్ మళ్ళీ అది పేస్ట్ చేయాలి. సో క్లోనింగ్ ఇంటూ రెయిన్బో ప్రాజెక్ట్ చూడండి. ఓకే, సో ఇప్పుడు LS ఇస్తే రెయిన్బో అని వచ్చింది. ఓకే, ఇది ఎట్లా ఉందో అట్లనే కాపీ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం రెయిన్బో అనే దీంట్లో ఉన్నాం. ఇక్కడ చూడండి రీడ్మీ ఒకటే ఉంది, ఎందుకంటే ఇక్కడ మనము ఇనిషియేట్ చేసింది రీడ్మీ ఒకటే ఫైల్ కాబట్టి. ఓకే, ఐ జస్ట్ డూ అ cd చేంజ్ డబుల్ డాట్. సో మళ్ళీ నేను రీడ్మోకి వచ్చేస్తాను. నేను ఈ ఫైల్స్ అనేది ఇందులో కాపీ చేస్తాను మాత్రమే. ఓకే, cp తర్వాత డైరెక్టరీ నేమ్. ఇక్కడ చూడండి ఓన్లీ కాపీ మాత్రమే చేస్తున్నాను. ఓకే, మూవ్ చేయలేదు. రియల్ టైమ్ లో కూడా కాపీ మాత్రమే చేస్తారు, మూవ్ చేయరు. సో cd డైరెక్టరీ, ఇక్కడ LS ఇస్తే చూడండి ఇక్కడ కలర్ అండ్ యూనికార్న్ ఉన్నది, కానీ ఇక్కడ చూస్తే ఇంకా చేంజెస్ అవ్వలేదు. రిఫ్రెష్ చేసినా కూడా అవ్వదు, ఎందుకంటే మనం పుష్ ఏం చేయలేదు కాబట్టి. జస్ట్ టర్మినల్ క్లియర్ చేసేసి గెట్ యాడ్ డాట్, తర్వాత గెట్ కమిట్ -m, తర్వాత added 2 files. ఓకే, జస్ట్ లైక్ గెట్ లాగ్ చూసుకుంటే ఇదండి added 2 files వచ్చింది చూడండి. ఓకే, ఇక్కడ ఇట్లా కమిట్ మెసేజ్ ఇట్లా వస్తుంది అన్నమాట. దీని తర్వాత గెట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఓకే, జస్ట్ ఈ కమాండ్ ఇస్తే ఏదైతే ఫైల్స్ ఉన్నాయో మన గిటప్ కి మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి టు గిట్హబ్ ప్రవీణ్ కొండపల్లి రెయిన్బో ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు జస్ట్ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఫైల్స్ వచ్చేసినాయి చూడండి. ఓకేనా, కలర్ అండ్ యూనికార్న్ వచ్చేసింది చూడండి. అర్థమైందా? దీనికి ముందు మనం SSH కీ ఇవ్వాలి. SSH కీ ఇచ్చేసి మన టెర్మినల్ నుంచి గిటప్ కి SSH కీ ఒకటి ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఇచ్చాను కీ, ఇక్కడ కనెక్ట్ అయింది. ఇక్కడ ప్రొఫైల్కి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ SSH అండ్ GPG కీ అని ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ కీ ఇచ్చాను. ఓకే, సో మీరు డైరెక్ట్ గా చేస్తే రాదు, అది కీ ఇవ్వాలి. అది
ఒకటి కీ ఒకటి ఓకే జనరేట్ చేసి కీ ఇవ్వాలి. ఓకే, ఓకే. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇట్స్ లైక్ కన్ఫ్యూజింగ్. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే మీకు ఇది కావాలంటే ఇదే టాపిక్ ని మళ్ళీ రిపీట్ చేసి కూడా చెప్తాను, ప్రాబ్లం లేదు. ఒక 2 times చెప్తే అర్థమవుతుంది. ఇది ఏంటంటే మళ్ళీ మీరు చేస్తారు కదా మీ సిస్టంలో, యా అప్పుడు మళ్ళీ చెప్తాను. ఎస్ సో ఓకే ఇది జస్ట్ మీరు ఒక రివిజన్ లో పెట్టుకోండి, తర్వాత వీడియో వస్తుంది కదా మీకు, అప్పుడు చూడండి. తర్వాత మళ్ళీ మీ ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ చేసి చెప్తాను, సో దాట్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ ఎస్ బెటర్. ఓకే, రమ్య మీ దాంట్లో అయిపోయిందండి అది? హలో హలో, ఒకసారి తనని కనుక్కోరా. యా ఓకే 1 second. She's not responding. I think it's internet issue, network issue. అవునా, ఓకే. Yes. ఒక్కసారి కాల్ చేసి చూడరా, ఎందుకంటే అది కంప్లీట్ అయితే ఒకసారి Yeah. చెక్ చేసేసి. 1 second. యా ఓకే. She's unable to hear your voice, it seems. అవునా, మేబీ తన నుంచి ఏదైనా Screen ఇష్యూ share వచ్చాను. చేస్తాను. Yeah. ఎందుకంటే మీకైతే వినిపిస్తుంది కదా వాయిస్ అయితే. అవును. తన స్క్రీన్ అయితే షేర్ She told she's చేసి going to. Yeah. ఒకసారి Yeah. మీటింగ్ అయినా లీవ్ చేసి మళ్ళీ రీజాయిన్ అవ్వమని. Okay. Okay. She told she's going to rejoin again. ఓకే ఓకే అండి.
ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి రమ్య. Yes, sir. Are you able to see the screen, sir? రీబూట్ అని ఇవ్వండి అక్కడ. అక్కడ లైసెన్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ కింద ఐ యాక్సెప్ట్ ది లైసెన్స్ అని ఇవ్వండి. డన్. ఓకే, ఇంటర్నెట్ వైర్ కనెక్టెడ్. ఓకే, ఫినిష్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్. 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 స్కిప్ ఇవ్వండి అక్కడ. అక్కడ మీ నేమ్, యూజర్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్. 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 పాస్వర్డ్ సెట్ చేయండి ఒకటి. అప్పర్ కేస్, లోవర్ కేస్లో ఇవ్వండి పాస్వర్డ్ని. Sir? మీ పాస్వర్డ్ ఒకటి ఇవ్వండి, ఏదైనా ఒక పాస్వర్డ్ ఇవ్వండి అక్కడ. అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ Yeah. ఇవ్వండి. తీసుకోదండి అది. తీసుకోదండి. నేనే పాస్వర్డ్ పంపిస్తున్నాను చూడండి, అది ఇవ్వండి, అది తీసుకుంటుంది. చాట్లో పంపించాను చూడండి. Yeah. కంట్రోల్ సి రాదండి ఇక్కడ, రైట్ క్లిక్ చేసే ఇవ్వాలి మీరు.
capital X, @Z1. Start using CentOS. Wait చేయండి. క్లోజ్ చేసేయండి అది. క్లోజ్ sir. పైన ట్యాబ్ క్లోజ్ చేసేయండి అది. అదే CentOSకి వెళ్ళండి. కింద గెట్ స్టార్టెడ్ ఉంది కదా, ఒకసారి క్లిక్ చేయండి అది. అది వదిలేసేయండి అది. ఒకసారి పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేయండి CentOS మషిన్. మొత్తం క్లోజ్ చేసి పవర్ ఆఫ్ చేయండి అక్కడ. అది కాదండి, హలో పవర్ ఆఫ్ అండి. పైన ఉన్న చూడండి పవర్, పైన ఫైల్స్ ఎడిట్ విఎం టూల్స్ అని ఉంది కదా, పైన హెల్ప్ పక్కన పవర్ ఉంది చూడండి. అది 2 సింబల్స్ ఉంది కదా, రెడ్ కలర్ లో ఉంది చూడండి. క్లిక్ చేయండి అది. దాని పక్క మీరు రెజ్యూమ్ చేశారండి, దాని పక్కన ఆప్షన్ అది పక్కన క్లిక్ చేయాలి. అది మీరు ఓన్లీ రెజ్యూమ్ వరకు పెట్టాలండి. దాని పక్కన ఉన్న చూడండి చిన్న ఆరో సింబల్ ఉంది కదా, ఆ పవర్ పక్కనే, ఆ పవర్ పక్కన ఆరో సింబల్ ఉంది కదండి, ఆరో సింబల్ అండి. యా అక్కడ క్లిక్ చేయండి. యా షట్ డౌన్ ఇవ్వండి. పవర్ ఆఫ్ ఉంది కదా, అది కాదండి, పవర్ ఆఫ్ చేయండి. పవర్ ఆఫ్ సార్. పవర్ ఆఫ్ చేయండి. పాస్వర్డ్ ఏమి ఇచ్చారు? ఇందాక మీరు చెప్పారు కదా సార్, క్యాపిటల్ ఎక్స్ @Z1. చేశారా పవర్ ఆఫ్? చేశాను సార్, వచ్చింది సార్. అది క్లోజ్ చేసేయండి. అది గెటింగ్ స్టార్టెడ్ ఉంది కదా, ఆ ట్యాబ్ క్లోజ్ చేసి అమ్మా. గెటింగ్ స్టార్టెడ్ అన్నట్టు ఉంది కదా, అది కాదు, అది క్లిక్ చేస్తున్నారు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా గెటింగ్ స్టార్టెడ్ కామన్ టాస్క్ ఇవంతా. రైట్ క్లిక్ చేయండి. ఏంటి సార్?
రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్, ఓపెన్ టెర్మినల్ అని ఉంది కదా, టెర్మినల్ కింద లాస్ట్ లో క్లిక్ చేయండి. ఓకే, ఇది మీ టెర్మినల్. ఓకేనా, ఇక్కడ నుంచే మీరు ఏదైనా వర్క్ చేసుకోవాలి. స్క్రీన్ పెద్దకి చేయండి అది. ఓకే, ఎస్యు, ఇప్పుడు మీరు రూట్ లోకి లాగిన్ అవ్వండి. ఎస్యు స్పేస్ హైఫెన్ మైనస్, హలో, స్పేస్ రూట్ Yes, sir. ROOT, ఎంటర్. పాస్వర్డ్ ఇవ్వండి, రెడ్ హ్యాట్ అని ఇవ్వండి. అయిపోతే ఎంటర్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మీరు రూట్లో లాగిన్ అయ్యారు. ఓకే, ఇప్పుడు అప్డేట్ చేయండి మీ టెర్మినల్. ఎం అప్డేట్, YUM స్పేస్ ఇవ్వాలమ్మా, స్పేస్ ఇవ్వాలి. ఎం కి అప్డేట్ కి స్పేస్ ఇవ్వాలి. బ్యాక్ స్పేస్ ఇవ్వండి. ఎం స్పేస్ అప్డేట్ స్పేస్ హైఫెన్ వై ఎంటర్. ఓకే, అనదర్ లాక్ ఇస్, మీరు కరెక్ట్గా రీస్టార్ట్ చేయలేదు. అది టెర్మినల్ క్లోజ్ చేసేయండి. టెర్మినల్ క్లోజ్ చేసేయమ్మా. క్లోజ్ చేసేయండి. క్లోజ్ టెర్మినల్. ఇందాక క్లోజ్ చేశారు కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడ మీకు పవర్ బటన్ ఉంది చూడండి, మీకు ఈజీగా ఉంటుంది అక్కడ. ఇక్కడ సార్. అది కాదమ్మా, అక్కడ ఫ్రైడే 16:43 అని వచ్చింది కదా, క్లిక్ చేయండి. పవర్ ఆఫ్ అని ఉంది కదా, పవర్ ఆఫ్. ఓకే, పవర్ ఆఫ్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు పవర్ ఆన్ ది వర్చువల్ మెషిన్. క్లిక్ చేయండి. స్పేస్ బార్ ఎంటర్ చేయండి, దాని మీద మీకు అట్లా ఓపెన్ కాకపోతే స్పేస్ బార్ ఎంటర్ చేయండి. ఓకే, మీ పాస్వర్డ్ ఇవ్వండి, experia@z1 అని చెప్పి.
రూట్ లో లాగిన్ అవ్వండి. SU స్పేస్ హైఫెన్ స్పేస్ ఇవ్వండి, హైఫెన్ స్పేస్ రూట్, ఎంటర్, పాస్వర్డ్ రెడ్ హ్యాట్, ఓకే, yum update YUM స్పేస్ అప్డేట్ స్పేస్ హైఫెన్ Y, ఎంటర్. ఓకే, ఇది మీ టెర్మినల్ అప్డేట్ చేస్తుందమ్మా. ఓకే, హలో, Okay, sir. ఓకేనా? Yeah, sir. ఇది మీ టెర్మినల్ అప్డేట్ Yeah. చేస్తుంది ఆటోమేటిక్ గా. చూడండి, Okay, sir. Y అని తీసుకుంది ఇది. లేకపోతే ఇక్కడ మనం ఎవ్రీ టైం అడుగుతుంది ఎస్ ఆర్ నో అని చెప్పి. ఓకే, హైఫెన్ Y ఇస్తే ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. Okay. ఓకే, సో అది ఆల్రెడీ Yeah. మీకు లైనెక్స్ కమాండ్స్ ఉంది కదా, అది నేను ఇప్పుడు పంపిస్తాను, దాంట్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే Okay. ఓకే, Okay, sir. ఇది ఒక 10 minutes పడుతుంది ఇది. ఓకే, అప్డేట్ అవనివ్వండి, 10 minutes పడుతుంది ఇది. Okay, sir.